ఎంపై తెలుగు చేస్తున్నాను. ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే మనకు 1969 కానీ మణిదాత తొలి దశల యుద్ధంలో కానీ రెడ్డి కాపు అంతకుముందు నాయక్స్ పరిపాలన జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. బీసీలలో ఎందుకు చైతన్యం జరుగుతలేదు? చైతన్యం ఉన్నా కానీ ఒక పార్టీ మన బీసీలను కొంటుందా కొంటలేదన్న క్వశ్చన్ మార్క్. బీటీల యొక్క హక్కులను వస్తాం ఆశిస్తుంది అంటే చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే రెడ్డిల పరిపాలన జరుగుతుంది. ఇక్కడ ఒక మంత్రివర్గంలో బీసీల వాడు ఒక్కడే ఉన్నాడు. ఎందుకు మనం ఒక 10 మంది ఉండలేము దాని మీద ఒకటి. అలాగే స్థానిక ప్రభుత్వ ఎలక్షన్స్ కానీ ఏదైనా కానీ అందులో కూడా బీసీ వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. ఇప్పుడు ఉన్నట్టు చూస్తుంటే ముఖ్యమంత్రుల్లో మనం ఇప్పుడు రీసెంట్గా ఒక 5 మంది రెడ్డిలే పోయారు. అంటే రెడ్డిలే వెళ్తున్నారు కానీ బీసీ వాళ్ళు వెళ్తలేరు. ఎందుకంటే బీసీలలో ఒక చైతన్యం ఉంది. ఆ బీసీలలో ఒక చైతన్యం తేవాలంటే మన అసలు ఈ సమావేశంలో ఉన్న అందరూ కూడా పోరాటం ఒకటి ఉండాలి. ఇది కూడా బీసీ వాదం తెలుగు సాహిత్య విద్యార్థి కానీ బీసీ వాదము వచ్చింది తెలుగు సాహిత్యంలో కొంచెం ఉంది. అంతకుముందు స్త్రీవాదం ఉంది, మైనార్టీ వాదం ఉంది. బీసీ వాదంలో రచయితలుగా ఉన్నారు. ఆ రచయితలు కూడా బీసీ ఒక రచన చేసిన తర్వాత ఆ రచనలు మన బీసీ వాదం ఎందుకు చదవలేకపోతున్నారు? ఒక పూలే గారి ఒక గులంగిరి ఎందుకు చదవలేకపోతున్నారు? గులంగిరి చదివితే అందులో వ్యక్తిత్వ వికాసం అనేది తెలుస్తుంది. అది ఒక మనిషి ఎలా ఉండాలి, అతని కుల వీక్ష ఎలా జరిగింది, అప్పుడున్న పోరాటాలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా పోరాటాలు చేయాలి, అదొకటి మనం ముందు ప్రత్యేక దాని మీద శ్రద్ధ వహించాలి. ఈ విధంగా చూసుకున్నట్లయితే బీసీలలో చైతన్యం వస్తే ఇటువంటి మహనీయులు అందరూ కూకున్నారు. ఈ ఒక్కొక్క ఆలోచన డిఫరెంట్గా మాట్లాడుతారు. ఒక్కొక్క పాయింట్ మనం గమనించినట్టయితే బీసీలలో పక్క చైతన్యం వస్తుంది. ఆ విధంగా మనం చేసుకుంటున్నట్లయితే రానున్న భవిష్యత్తులో మనదే వాదం ఉంటుంది. ఒక విషయం ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే రాహుల్ గాంధీ అతను కూడా బీసీ వాదాన్ని వెలికి తీశాడు. అలాగే మోడీ కూడా బీసీ వాదాన్ని ఎత్తాడు. అంటే రానున్నది బీసీ వాదాన్ని గమనించాలి. ముఖ్యంగా బీసీ వాదమే రానున్నది. కావున పూలే, అంబేద్కర్, కాంశీరామ్ అలాగే మండల్ కమిషన్ ప్రతి వ్యక్తి మనం చదవాల్సినది. మండల్ కమిషన్ అడ్డగించడానికి కారణం ముఖ్య వ్యక్తులు అగ్రవర్ణ కారకులే. వారి వల్లనే మనకు 1978లో ఏర్పడిన కమిషన్స్ 2007లో మనకు యూనివర్సిటీలో రిజర్వేషన్ వచ్చాయి. ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కొన్ని సంవత్సరాలలో. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కారణం వల్ల మనకే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలో ఉన్న వ్యక్తులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 2% ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎలా ఇస్తారని వన్ డేలో లోక్సభలో రాజ్యసభ ఎలా రిజర్వేషన్ ఇస్తారు ఒకసారి గమనించండి. ఒక రేంజ్లో 100% రిజర్వేషన్ ఇస్తుండ్రు. మనం అదే విధంగా చేసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అందులో బీసీడీకి చాలా అన్యాయం జరిగింది. అలాగే బీసీ ఏ కానీ బి కానీ ఒక్కొక్క పోస్టు ఇట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి. నేను ఏమన్నానంటే నాది బీసీలో ఉమ్మడి కులం, నా పేరు లక్ష్మీ నరసయ్య, నాది మంచిర్యాల జిల్లా.